ఓ వీళ్ళు వచ్చారు, ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్, వీళ్ళు తప్ప ఏమీ లేదు హౌస్ లో, ఎంటర్టైన్మెంట్ కామెడీ తప్పితే ఏం లేదని వైల్డ్ కార్డ్స్ అవినాష్ ని, రోహిణిని, టేస్టీ తేజాని క్రిటిసైజ్ చేసిన సో కాల్డ్ బ్యాచ్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళకి వాళ్ళ చెంప చెళ్ళు మనేలా చెప్పాడు సమాధానం బిగ్ బాస్. వాళ్ళల్లో ఒకళ్ళు అంటే ఈవెన్ ఇది విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా కనువిప్పు అవ్వాలా. కిచెన్ అవర్ టైం అవర్స్ పెంచుతాము, కుకింగ్ అవర్స్ పెంచుదామని చెప్పి ఒక టాస్క్ చేయండి, సింగింగ్ వద్దు డాన్స్ వద్దు అన్నాడు, అంతేగాని మిగతా ఇంకేమన్నా వద్దన్నాడా? నవ్వడం వద్దన్నాడా? కామెడీ వద్దన్నాడా ఏంటి బిగ్ బాస్? అసలు స్కిట్ చూస్తే బిగ్ బాస్ ఏమన్నా టైం పెంచేస్తాడేమో, అసలు గారాల పట్టి కదా అనుకున్నాను. దేవుడు ఆ టైం పెంచలేదు, ఆవిడకి ఫటా 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 కొట్టినట్టే ఉంది బిగ్ బాస్ సమాధానం. అంటే ఒక అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోవడం చాలా కష్టం. ఆ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారు అవినాష్, టేస్టీ తేజ అండ్ రోహిణి. వాళ్ళ వల్ల ఇప్పటి వరకు కిచెన్ లో కుకింగ్ అవర్స్ పెరిగాయి. అంటే చూసారా, వాళ్ళకే ఎందుకు ఇస్తారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వరు అన్నప్పుడు వీళ్ళకి ఇస్తే ఏమైందో ఒకసారి బ్యాచ్, ఆడియన్స్, ఫ్యాన్స్ చూడండి. వాళ్ళకి అవకాశం ఇచ్చినా కూడా ఉపయోగించుకోలేరు. సో అవకాశం ఎందుకండి ఇవ్వడం? అర్థమైందా ఎందుకు బిగ్ బాస్ వీళ్ళకి అవకాశం ఇవ్వడం? అండ్ ఇవాళ ఎపిసోడ్ లో కింగ్, తోపు, తురుము సో కాల్డ్ ఎవరు అంటే గౌతమ్ అంటాను నేను. ఎందుకు అని అంటే వాయిస్ రైజ్ చేశాడు, గ్రూప్ గేమ్, ఎస్ రోహిణిని సపోర్ట్ చేయాలి, రోహిణికి టీ షర్ట్ ఇవ్వాలి అని చెప్పి గ్రూప్ గేమ్ అని అన్నాడు. అండ్ ఆ సో కాల్డ్ బ్యాచ్, కే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందులో అందరినీ అనని నేను, కొంతమందిని అయితే నేను స్పెసిఫిక్ గా అంటాను. అతను పృథ్వీ, ఆ మాట అనగానే ఉలికి వచ్చేస్తుంది. నిజంగా రౌడీయిజం, గూండాయిజం, ఒక రెస్పెక్ట్ ఉండదు, ఏముండదు, అలా ఉంటది అతని బిహేవియర్. మిగతా కంటెస్టెంట్స్ ఏమన్నా ఆయన కింద బానిసలా? అసలు ఈ వారం బయటికి వెళ్తాడా వెళ్ళడా, ఇంకెన్నా రోజులు కాపాడతాడు ఈ బిగ్ బాస్ ఆ ఇద్దరిని? నాకైతే అర్థం కావట్లేదు. ఆయన జత, ఆయన జోడి, ఆవిడ ఏంటో కాలెత్తినా పెద్ద సెన్సేషన్, చెయ్యెత్తినా పెద్ద సెన్సేషన్, అసలు ఏం చెయ్యకపోయినా కూడా సెన్సేషనే మహాతల్లి. ఓట్లు మాత్రం పడిపోతుంటాయి ఏం చెయ్యకపోయినాను. అంతేలేండి, మంచి కన్నా చెడు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అనటానికి ఆవిడ గేమ్ ప్లేనే నిదర్శనం. అండ్ నెక్స్ట్ గౌతమ్ విషయానికి వచ్చేస్తే, ఎస్ వాళ్ళు గ్రూప్ గా ఆడారు. అంతమంది నామినేట్ చేయడానికి వచ్చి చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు గ్రూప్ ప్లే గ్రూప్ ప్లే గ్రూప్ ప్లే అని? యష్మి, ప్రేరణది హైలైట్ అయిందే కానీ నిఖిల్, పృథ్వీది ఎందుకు హైలైట్ అవ్వట్లేదు గ్రూప్ ప్లే? అది ఫ్రెండ్షిప్ ఎందుకు అవుద్ది? ఇంత గొడవ జరుగుతుంటే అవినాష్ ఆపు అంటారే తప్పితే నిఖిల్ ఒకసారి వెళ్ళి ఫ్రెండ్ కి చెప్పు ఆపు అని ఎందుకు అనలేకపోతున్నారు మిగిలిన కంటెస్టెంట్స్? సో ఇవాళ ఎపిసోడ్ లో అయితే అంటే నిజం చెప్తే ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అంటారు కదా, ఈయన అంటే విష్ణు వస్తుంది మధ్యలో. గౌతమ్ కరెక్ట్ గా అడిగాడు, ఇతన్ని అంటే నీవెందుకు వస్తావు మధ్యలో? ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నా, వెనక ఎవరన్నా వచ్చారా? నేను మాట్లాడుకుంటా, మధ్యలో నీకెందుకు? సగం గొడవ పెద్దదైపోవడానికి కారణం విష్ణుప్రియనే. కానీ విష్ణుప్రియ ఫ్యాన్స్ అసెంబ్లీ అవ్వండి అమ్మా, ఈ మధ్య అసలు కమెంట్స్ రావట్లేదు అసలు మీ నుంచి నాకు. ఆవిడ వచ్చి గొడవ పెద్దది చేసింది. అండ్ విష్ణు రోహిణి గురించి చాలా టంగ్ స్లిప్ అయింది. ఏమిటి అని అంటే ఆవిడ అందరి గురించి స్లిప్ అయిపోద్దులేండి, నోటికి అదుపు ఉండదు. మొన్న ఈ వీక్ నుంచే కొంచెం మరీ ఓవర్ గా రియాక్ట్ అయిపోతుంది, ఓవర్ యాక్షన్ అనే చెప్తాను నేను. ఎందుకనంటే వాళ్ళు వచ్చి నామినేట్ చేసినప్పటి నుంచి ఇవిడికి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. నన్ను ఎవరు ఏం చేయలేరు, నా ఆట బాగుంది, నేను ఇంకా ఫైనల్స్ కి వచ్చేస్తాను అన్న రేంజ్ లో బిహేవ్ చేసి ఇప్పుడు అయిన దానికి కాని దానికి యష్మితో అయితే గొడవ, రోహిణి అయితే స్టేట్మెంట్స్. ఆట అమ్మాయి నువ్వు ఎలా కమెంట్ చేస్తావు? నువ్వు చేసేది పక్కవాడు యాక్సెప్ట్ చేస్తారా చేయలేదా అని అంత గ్రహించుకోలేని వాళ్ళు ఎవ్వరు లేరు. అండ్ ఒకళ్ళు హార్ట్ఫుల్ గా చేస్తున్నారా లేక ఏదో చెయ్యాలని చేస్తున్నారా అనేది అంత తెలియని మనుషులు అయితే ఎవరు లేరు. అండ్ ఆడియన్స్ కి కూడా అంత అలా తెలియకుండా ఏం లేదు. రోహిణి గారికి మీరు చేసింది 100% రాంగ్. అండ్ ఆవిడ అన్నది దానికి నేను చేస్తే అది తీసుకునేలాంటి వ్యక్తిత్వం మనుషులు కాదు కాబట్టి నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తా. నాకు ఆవిడని చూస్తే నిజంగా అసలు ఇరిటేషన్ వచ్చేస్తుంది విష్ణుప్రియాని చూస్తుంటే. అసలు ఆవిడ గురించి ఎంత రివ్యూ ఇవ్వకూడదు అనుకున్నా కూడా ఏంటో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అసలు అంత వర్స్ట్ కంటెస్టెంట్. వీళ్ళిద్దరూ కనిపిస్తారు, ఈవిడ కనిపించదు. వీళ్ళిద్దరే నోరేసుకు పడతారు, యష్మి, ప్రేరణ అన్నట్టుగా ఉంటది. కానీ ఇప్పుడు మాటలు ఎలా ఉంటాయంటే పక్క వాళ్ళని ఎంత ట్రిగ్గర్ 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 ఎలా చేసి మాట్లాడే ఒక్క మాట అయినా కూడా చాలా విషంలో కొట్టేస్తుంది అనమాట పక్కవాడికి. అండ్ దానికి నిదర్శనం కూడా విశ్వక్సేన్ గారు వచ్చి ఏదో నువ్వు ఇవాళ
ప్లే వచ్చింది అయింది, గేమ్ ఆడారు. అండ్ ఆయన మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చినప్పుడు ఒక స్కిట్ లా చేశారు. మీకు ఒక పదం చెప్తాను, ఆ పదానికి ఎవరైనా అర్థం తెలియకపోతే డిక్షనరీలో చూడండి. చూసి అది ఏంటో, ఇంకా విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో తను వాడిన పదం కరెక్టా, ఆ కంటెస్టెంట్ కి వర్తిస్తుందా అని కూడా కమెంట్ చేయండి. అండ్ ఏంటి అని అంటే కంజూస్, ఆ మీనింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ అమ్మాయి వాడింది కరెక్టో కదా కమెంట్ చేసేయండి. అండ్ నేనైతే తెలియకుండా వీడియో చేయట్లేదు అండ్ మిమ్మల్ని అడగట్లేదు. దాని మీనింగ్ ఏంటో నేను చెప్పను, మీ అంతటి మీరు తెలుసుకుంటేనే అది కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే నేను ఒకటి చెప్పి మీరు ఒకలా అనుకోవడం వేస్ట్. అండ్ దాంట్లో కూడా రోహిణి గారిని ఏమన్నారు అంటే, నువ్వు ఇందులో కొంచెం కంజూస్ అన్నారు. అప్పుడు విష్ణుప్రియ గారు అన్నారు ఏమని అంటే, ఆవిడ రియల్ లైఫ్ లో కూడా కంజూసే, బిగ్ బాస్ కి ఇది కనిపించదు, వీకెండ్ లో ఇది పడదు, కప్పేస్తుంటాడు నాగార్జున, బిగ్ బాస్ ఈ టీం అందరూ కూడా అడగరు. సో ఇక్కడ విష్ణుప్రియ గారు లాస్ట్ ఈ వీక్ లో అంతా కూడా నోటి తుత్తర అంట, నేనైతే భలే వదిలేస్తుంది. అందులోను డే 1 నుంచి రోహిణిని టార్గెట్, ఎందుకంటే ఉన్న వాళ్ళందరిలో కూడా తెలుగు అమ్మాయి రోహిణి ఒక్కతే, మిగతా వాళ్ళందరూ కన్నడ లేక అదర్ స్టేట్ అమ్మాయిలు కాబట్టి ఈవిడ ఏదన్నా కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతుందా, రోహిణి వచ్చాక ఈవిడ స్క్రీన్ స్పేస్ తగ్గిందా అని ఈవిడ ఏమన్నా అనుకుంటుందేమో నాకు అనిపించింది. కానీ రోహిణి ఇస్ ఫార్ బెటర్ దాన్ మెనీ ఫీమేల్ కంటెస్టెంట్స్. ఇప్పుడున్న నలుగురులో రోహిణి టాప్ అనే చెప్తాను. బిహేవియర్ అయినా మాట తీరైనా, అంటే అక్కర్లేని డ్రామాని ఇవ్వదు, ఎక్కడ ఎంత అవసరమో అంతే చేస్తుంది. ఎస్ వాళ్ళకి గ్రూప్ ఉంది, 100% చెప్తా, గ్రూప్ లేదని నేను చెప్పను. కానీ ఆ గ్రూప్ లో ఎప్పుడు కూడా పక్క వాళ్ళని తొక్కేసుకుని వెళ్దామని అయితే ఉండదు. అవినాష్ గారికి రైజ్ అయినట్టు నాకు డౌట్ వచ్చింది, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి పక్క వాడిని విదిలించేసి ఇలా మాట్లాడిన వాళ్ళేమో ఇప్పటిదాకా వస్తున్నారు, పద్ధతిగా ఉండి మంచి మాటలు చెప్పిన వాళ్ళేమో బయటకు వచ్చేస్తున్నారు అని. అవినాష్ గారు కరెక్ట్ అండి, చెడు మంచి త్వరగా వెళ్ళిపోద్ది, మంచి త్వరగా వెళ్ళదు, అందుకే వీళ్ళు ఇంకా హౌస్ లో ఉన్నారు. ఇదైతే జరిగింది. అండ్ రోహిణి గారిని టార్గెట్ చేస్తుంది విష్ణుప్రియ, మాట వల్ల. నోరు కంట్రోల్ చేసుకోమ్మా, నువ్వేం కంట్రోల్ చేసుకున్నావు చేసుకోకపోయినా నీకు ఓట్లు అయితే వచ్చేస్తాయి, జనాలు అయితే ఫిక్స్ అయిపోయారు, ఏదో సింపతి కార్డ్ వాడేస్తావు, కాసేపు ఆ లవ్ ట్రయాంగిల్ ఆ లవ్ యాంగిల్ వాడేసి అయితే మాత్రం గడిపేసావు ఈ కాలం అంతా. అసలు ఏమీ చేయకుండా లక్ ఫేవర్ చేసి వచ్చిన కంటెస్టెంట్ ఎవర్రా అంటే విష్ణుప్రియ అనే చెప్తాను నేను. ఎవరేమనుకున్నా నాకేం ఇబ్బంది లేదు, కమెంట్ చేసుకోండి. నెక్స్ట్ వాళ్ళకి ఇంకేమిటి అని అంటే, ఆ డైని రోల్ చేసి గేమ్ అయితే పెట్టారు, తాడుకు వేలాడుతూ ఏ కలర్ లో పడితే ఆ కలర్ బాక్స్ ని రిమూవ్ చేయాలి అని. ఎస్, గౌతమ్ ఆడింది గ్రూప్ ప్లే అంటారా బయాస్డ్ అంటారు ఏదన్నా అనుకోండి, కరెక్ట్ గా ఆడాడు గౌతమ్. ఇవాళ ఎపిసోడ్ హీరో అంతే. ఎందుకు అనంటే ముందు ఆడినవంతా ఆడేసి ఇప్పటిదాకా గ్రూప్ గా ఫైనల్స్ దాకా వెళ్ళిపోదాన్ని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు గ్రూప్ ప్లే ఆడితే తప్పే. ఆడియన్స్ ముందాడిన గ్రూప్ లే తప్పు లేదు, ముందాడిన గ్రూప్ మాకు ఇష్టం, మాకు వాళ్ళు సూపర్ అన్నప్పుడు ఈ గ్రూప్ లో కూడా నచ్చాలి కదా. పొరిగింటి పుల్లకూర మహారుచి అండి, మన టాలెంట్ ని మనం ఎంకరేజ్ చెయ్యం, ఎంతసేపు పక్కడిదే. ఎస్, గ్రూప్ ప్లే ఆడాడో ఏం ప్లే ఆడాడో గౌతమ్ ఆడింది 100% కరెక్ట్. నాకు ఇవాళ అయితే హీరోలా కనిపించాడు గౌతమ్. అండ్ నిఖిల్ గ్రాఫ్ పోను పడిపోతుంది, పడిపోయినా పెద్ద ఏం ఉండదు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని జనాలు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ రివ్యూ చేసిన వాళ్ళని ఇంకా బాగా హైలైట్ చేస్తుంటారు. ఏంటంటే మంచి చేసి రివ్యూ చేస్తున్న వాళ్ళని క్రిటిసైజ్ చేస్తుంటారు. అండ్ ఎనీవేస్ నా వరకైతే మాత్రం అసలు ఇప్పటి వరకు డీసెంట్ గేమ్ ప్లే ఎవరి నుంచి అయితే నేను చూసాను అనుకుంటున్నానంటే వైల్డ్ కార్డ్స్ నుంచే, ఖచ్చితంగా చెప్తాను. వైల్డ్ కార్డ్స్ నుంచి ఆ నబీల్ కూడా తీసుకోవడం రాలేకపోతుంది. నబీల్ గేమ్ ప్లే మారదు. అండ్ టాప్ 5 ఛాన్సెస్ కూడా నాకు ఎందుకో డౌటే మ్యాక్స్. అసలు ఎందుకంటే గేమ్ ప్లే లేదు, వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి డౌన్ అయిపోయాడు. అక్కడ ఉన్నప్పుడేమో యాంటీ కాబట్టి ఒక వైరల్ లా ఉండి వాళ్ళు మీరు మేము చూసుకుందాం అన్నట్టుగా ఉన్నాడు నబీలు. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చేసారో ఇతన్ని కలిపేసుకుంటూ పోతున్నారు, ఇతనికి నొప్పి అనేది తెలియట్లా. అండ్ ఇతని గేమ్ ప్లే ఏం లేదు. అండ్ అయితే ఇంకా టాప్ 5కి రావాల్సిన కంటెస్టెంట్స్ ఎవరనంటే నాదెవరు నేను చెప్పేస్తాను, మీరెవరో కూడా కమెంట్ చేసేయండి. నా దృష్టిలో టాప్ 5కి ఎవరెవరు రావాలి అంటే ఆ వైల్డ్ కార్డ్స్ 4 రావాలి. అండ్ ఇంకొకళ్ళు అంటే మాత్రం ప్రేరణ అని చెప్తాను నేను.
ఎందుకంటే వీళ్ళు ఆడింది ఎప్పుడు నోరిప్పలా నిఖిల్. తప్పు జరుగుతున్నప్పుడు నోరిప్పుడు, తన మాట్లాడాల్సిన టైంలో నోరిప్పుడు. పృథ్వీ అంటారా, రౌడీజం, గుండాయిజం, నోరు ఎలా పడితే అలా వాగేయడం, పక్కోడిని అసలు లెక్క చేయకుండా చూడడం, పక్కనున్న కంటెస్టెంట్ ని. ఈజ్ నాట్ వర్త్. టాప్ 5 కి రావాల్సిన కంటెస్టెంటే కాదు. ఇంకా యష్మి అంటారా, ఎప్పుడు ఫ్లిప్ అవుతుందో ఆవిడకే తెలియదు. ఫ్లిప్పింగ్ స్టార్ అంట నేనైతే యష్మిని. ఎప్పుడు ఆవిడ మాటలు ఎటు మారిపోతాయో తెలీదు. విష్ణుప్రియ, డే 1 నుంచి నా రివ్యూస్ చెప్తున్నా, విష్ణుప్రియ ఈజ్ ద మోస్ట్ అంటే అసలు బిగ్ బాస్ 8 కి వర్త్ లెస్ కంటెస్టెంట్ అంటాను నేను. ఎందుకు వచ్చిందో తెలీదు, ఒక ఎయిమ్ లేదు, మోటో లేదు. పృథ్వీయే నా దైవం, పృథ్వీయే నా ధ్యేయం అన్నట్టుగా ఆడుతుంది. సో విష్ణుప్రియాని కూడా నాకు అంత అలా అనిపించదు. కొంతమందికి బయాస్డ్ గా అనిపిస్తుంది, కొంతమందికి అన్బయాస్డ్ గా అంటది. ఎందుకంటే విష్ణుప్రియ ఫ్యాన్స్ కి రోహిణి మీద రివ్యూ చెప్పాను కాబట్టి అస్సలు నచ్చదు. అండ్ రోహిణి టాప్ 5 రావడం అసలు నచ్చదు. విష్ణుప్రియ ఫ్యాన్స్ కి అండ్ కే బ్యాచ్ ఫ్యాన్స్ కి నేను చెప్తున్నాను, వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చక్కగా కంటెంట్ ఇస్తున్నారు. ఇది నా రివ్యూ. సో మీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు కమెంట్ చేయండి. ఈ వారం మై డిమాండ్, ఎన్ని రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నానో, ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నానో, పృథ్వీ షుడ్ ఎలిమినేట్. అసలు ఈ వారమైనా, లేదు అని అంటే ఇంకా మంచికి మర్యాదకి అర్థం లేకుండా పోతుంది కూడా. సో ఫ్రమ్ మై ఎండ్ పృథ్వీ అయితే ఈ వారం ఎలిమినేట్ అయిపోతే బాగుంది అనిపిస్తోంది. అండ్ కొన్ని రివ్యూస్ చూస్తున్నాను, రివ్యూవర్స్ ఇచ్చేవి ఎలా మనసు వస్తుందో వాళ్ళకి అలా రివ్యూ ఇవ్వడానికి నాకైతే అనిపించట్లేదు. నాకైతే అనిపిస్తుంది వాళ్ళు ఏ విధంగా ఎపిసోడ్ ని చూసి ఎవరి కోణంలో రివ్యూ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏంటి పిఆర్ కా, లేక ఫ్యాన్స్ కా, లేక నిజంగా వాళ్ళకి అనిపించిందేనా? ఎంత వాళ్ళకి అనిపించింది చెప్పడం వల్ల న్యాయం నిజం స్క్రీన్ మీద కనిపించిపోతుంది కదా. సో కొంతమంది రివ్యూస్ చూస్తున్నా నాకైతే అసలు ఏంటి అని అనిపిస్తుంది. ఆ రివ్యూర్లు ఎవరో కూడా నేను పోను నా వీడియోస్ లో చెప్తాను. సో ఎవరు అలా బయాస్డ్ రివ్యూస్ ఇస్తున్నారు అనుకుంటున్నారో మీరు కమెంట్ చేసేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసేయండి.